హలో అండి, నేను మీ సునీత. ఈరోజు వీడియోలో వారాహి అమ్మ నవరాత్రులు సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వారాహి అమ్మని భయంతో కాదు భక్తితో ఆరాధిస్తే కొంగు బంగారం అవుతుంది. అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపించినా కూడా అమ్మవారు శాంత స్వరూపిణి. అందుకనే అమ్మవారిని ఎవరైనా భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు. ఈ వారాహి నవరాత్రిలో మన అమ్మవారిని పూజించడం వల్ల మన కోరిక కూడా శీఘ్రంగా నెరవేరుతుంది. అమ్మవారిని భక్తి నమ్మకంతో పూజించడం వల్ల మనకి ఉన్న సమస్యలన్నీ పోయి మనకి మన కుటుంబానికి ఎటువంటి ప్రమాదాలు నరదిష్టి తగలకుండా కంచుకోటలాగా అమ్మవారు ఏర్పరుస్తుంది. ఈ వారాహి నవరాత్రులు ఎప్పుడు మొదలవుతాయి, వారాహిదేవి పూజా విధానం ఏమిటి, నవరాత్రుల్లో ప్రత్యేకంగా పెట్టవలసిన దీపాలు ఏమిటి అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా సింపుల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులని కూడా అంటారు. ఈ పూజని ప్రతి ఒక్కరూ వారి వారి విధి విధానాలతో చేసుకోవచ్చు. కలశం ఏర్పాటు చేసుకుని చెయ్యాలి అనుకున్న వారు కొన్ని నియమాలను పాటించాలి అంతే. ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులని ఎందుకు అంటారు అంటే చాలా సింపుల్గా ఆర్భాటాలు ఏమీ లేకుండా జరుపుకుంటారు. అందుకని గుప్త నవరాత్రులని ఆషాఢ మాసంలో వచ్చాయి కనుక ఆషాఢ నవరాత్రులని కూడా అంటారు. వారాహి నవరాత్రులు చేసుకోవడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. అలా ఏమీ భయపడవలసిన అవసరం లేదు. నేను ఈ వీడియోలో చూపించినట్టు సింపుల్గా కూడా చేసుకోవచ్చు. వారాహి దేవి అంటే ఎవరో కాదు, వరాహస్వామి స్త్రీ రూపమే వారాహి అమ్మవారు. అంతేకాదు లలితాదేవి అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మ. సప్త మాత్రికలలో ఒకరు. వారాహిదేవి అమ్మవారిని లక్ష్మీదేవి భూదేవి స్వరూపంగా కూడా మనం పూజిస్తాము. ముఖ్యంగా ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల భూ తగాదాలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి ఉన్నా ప్రతిదీ కూడా శీఘ్రంగా పరిష్కారం అవుతుంది. ఈ నవరాత్రుల్లో మనం చేయవలసింది భయపడకుండా భక్తి శ్రద్ధలతో నియమంగా అమ్మవారిని పూజించడమే. అయితే 2026లో అమ్మవారి నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలవుతాయో చెప్తాను. 2026 జూలై 15 బుధవారం పాడ్యమి తిథి. ఈ రోజుటి నుండి వారాహి నవరాత్రులు మొదలవుతాయి. అంతేకాదు ఈ రోజుటి నుంచే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ నవరాత్రులు 9 రోజులు ఉంటాయి. లాస్ట్ రోజు 2026 జూలై 23 గురువారం నవమి తిథితో నవరాత్రులు కంప్లీట్ అవుతాయి. అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలి అనుకునేవారు ముందు రోజే పూజా రూమ్ని ఇంటిని శుభ్రపరచుకోవాలి. అయితే ముందు రోజు మంగళవారం వచ్చింది కనుక ఈ రోజు పూజా రూమ్ని శుభ్రపరచకూడదు. కనుక బుధవారం ఉదయం శుభ్రపరచుకొని ఆ తరువాత పూజని ప్రారంభించుకోవచ్చు. అమావాస్య మంగళవారం శుక్రవారం వచ్చినప్పుడు మనం పూజా రూమ్ని ఇంటిని శుభ్రపరచకూడదు. లేదు మాకు ఆ రోజు క్లీన్ చేసి పూజ చేయడం కష్టం అవుతుంది అనుకుంటే 12 లేదా 13వ తేదీన కూడా శుభ్రపరచుకొని పూజకి సంబంధించిన సామాన్లు తెచ్చుకోవచ్చు. తప్పేమీ లేదు. అది మీకు కుదిరిన విధంగా చేసుకోవచ్చు. వారాహిదేవిని ఉదయం కంటే కూడా రాత్రి సమయంలో పూజ చేస్తే చాలా మంచిది. అమ్మ అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది అంటారు. పూజా రూమ్ని పసుపు ఉప్పు నీటితో శుభ్రపరచుకొని స్వామి అమ్మవార్ల ఫొటోసు విగ్రహాలు శుభ్రపరచుకొని ఆ తర్వాత పూజకి కావాల్సిన ప్రమిదలను కూడా శుభ్రపరచుకోవాలి. పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న పుష్పాలను సమర్పించి దీపం పెట్టుకోవాలి. అఖండ దీపం పెట్టుకోవాలి అనుకునేవారు పెద్ద ప్రమిదని ఏర్పాటు చేసుకోవాలి. నేను ఇక్కడ కామాక్షి దీపంని ఏర్పాటు చేసుకుంటున్నాను. మీ దగ్గర కామాక్షి దీపం లేకపోయినా పర్వాలేదు. మీకు ఉన్న ప్రమిదలని శుభ్రపరచుకొని వాడుకోవచ్చు. అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు నియమాలను పాటించాలి. కామాక్షి దీపం లేదా మీరు ప్రతిరోజు నిత్యం దీపారాధనకు వాడుకునే ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చు. ప్రతిరోజు ఎలా మీ నిత్య దీపారాధన పూజా విధానం ఉంటుందో అలానే చేసుకోవచ్చు. ఎటువంటి ఆక్షేపణ లేదు. అమ్మవారి ఫోటో కానీ లేదా విగ్రహం ఉంటే ముందుగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని ఒక పీఠం పైన ఏర్పాటు చేసుకోవాలి. వారాహి అమ్మని ఏర్పాటు చేసుకున్న తరువాత దీపంలో కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఇంకా కుదిరితే ఆవు నెయ్యితో దీపం పెట్టుకొని కొన్ని అక్షంతలు పుష్పాలని సమర్పించాలి. మీ దగ్గర వారాహి అమ్మ విగ్రహం ఉంటే అమ్మవారికి అభిషేకం చేసుకోండి. అభిషేకం కోసం పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, పసుపు కుంకుమతో అభిషేకం చేసుకొని పుష్పాన్ని సమర్పించి హారతినివ్వాలి.
ఏ అమ్మవారికైనా పసుపు కుంకుమ అభిషేకం కావచ్చు, లేదా పసుపు కుంకుమ అర్చన అంటే ఇష్టపడిన అమ్మవారు ఎవ్వరూ లేరు. భక్తి శ్రద్ధలతో మీకు కుదిరిన విధంగా అభిషేకం చేసుకొని పసుపు కుంకుమలను అమ్మవారికి అర్చనగా చేసుకోండి. నేను చూపించిన విధంగానే చేయాలి అనేమీ లేదు, మీకు కుదిరిన విధంగా కూడా చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధ ముఖ్యం. ఈ నవరాత్రుల్లో హంగులు ఆర్భాటాలు అవసరం లేదు, కనుకనే గుప్త నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి, కనుక మీకు మీ వీలును బట్టి ఉదయం కావచ్చు, లేదా ఇంతకు ముందు చెప్పినట్టుగా రాత్రి సమయంలో చేసుకుంటే ఇంకా మంచిది అని. వారాహి అమ్మకి అర్ధరాత్రి పూజ చేసుకోవడం వల్ల మనకి త్వరగా మన కోరిక కావచ్చు, లేదా మన సమస్య కావచ్చు త్వరగా నెరవేరుతుంది అని అంటారు. అందుకనే అమ్మవారిని రాత్రి దేవత అంటారు. ఈ పూజకి ఇది ఒక నియమమే ఉంది. ఉదయం సూర్యుడు ఉదయించక ముందు, లేదా సాయంత్రం సూర్యుడు అస్తమించి చీకటి పడిన తరువాత అయినా సరే అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అలా పూజిస్తేనే అమ్మవారు పూజని అందుకుంటారు అని అంటారు. అమ్మవారిని చీకటి దేవత లేదా రాత్రి దేవత అని కూడా అంటారు. అయితే ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించుకోవడానికి శుభ సమయం జూలై 15వ తేదీన బుధవారం తెల్లవారుజామున 4:15 నుండి 5:36 లోపు అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఈ సమయంలో కుదరని వాళ్ళు సాయంత్రం సూర్యుడు అస్తమించి చీకటి పడిన తరువాత 6:34 నుండి 8:15 లోపు ఈ పూజని చేసుకోవచ్చు. ఇదే సమయంలో కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశ స్థాపన చేసుకుని పూజను చేసుకోవచ్చు. అయితే కలశం పెట్టుకునేవారు మీరు ఎప్పుడు పూజను స్టార్ట్ చేస్తారో అప్పుడే కలశ స్థాపన చేసుకొని పూజని ప్రారంభించుకోవాలి. అయితే ప్రతిరోజు కూడా ఒకే సమయంలో పూజను చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఉదయం చేసుకునేవారు ఉదయం, సాయంత్రం చేసుకునేవాళ్ళు సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది. అలా టైంకి చేసినప్పుడే మనకి కూడా సంకల్ప బలం పెరుగుతుంది. లేదు మేము ఉదయం సాయంత్రం 2 పూట్ల చేసుకుంటాము అనుకుంటే ఇంకా చాలా మంచిది, చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అమ్మవారికి అభిషేకం చేసి హారతి ఇచ్చి శుద్ధ జలంతో శుభ్రపరచుకున్న తరువాత పసుపు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఒక పీఠం పైన ప్లేట్లో బియ్యం పోసి తమలపాకులకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక లోటస్ స్టాండ్లో ఈ విధంగా తమలపాకులను అలంకరించి వారాహి అమ్మని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను. పీఠం పైన అమ్మవారిని ఏర్పాటు చేసుకున్న తరువాత కామాక్షి దీపంకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ప్లేట్లో తమలపాకు అక్షంతులు వేసి కామాక్షి దీపం కూడా ఏర్పాటు చేశాను. పుష్పాలను సమర్పించి వారాహి అమ్మకి ఎంతో అందంగా అమ్మవారి పీఠంని ఏర్పాటు చేశాను. కొంతమందికి ఒకే టైంలో పూజని చేయడం కుదరని వాళ్ళు మీకు ఏ టైంలో కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు, తప్పు ఏమీ లేదు. ఎటువంటి సందేహాలు లేకుండా అమ్మవారి మీద భక్తితో పూజను చేసుకోండి. కలశ స్థాపన చేసేవాళ్ళు అఖండ దీపం పెట్టుకునేవాళ్ళు 2 ఒకేసారి ఏర్పాటు చేసుకోండి. ఈ నవరాత్రుల్లో కలశం అఖండ దీపం ఆచారం ఉన్నవాళ్ళు మాత్రమే ఏర్పాటు చేసుకుంటే మంచిది. కొంతమంది మాకు ఏ ఆచారము లేదు మేము చేసుకోవచ్చా లేదా అనుకుంటూ ఉంటారు. అది ఏమీ లేదు. సింపుల్గా ప్రతిరోజు నిత్యం మనం ఎలా పూజ చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు. ఈ నవరాత్రులలో 9 రోజులు కూడా 9 రకాల దీపాలతో అమ్మవారిని పూజిస్తాము. అయితే అమ్మవారికి ఏ రోజు ఏ దీపం పెట్టాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ ఎలా చేయాలి, ఏ నియమాలను పాటించాలి, ఏ పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి అనే ప్రతిదీ కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మిస్ అవ్వకుండా ప్రతిదీ చూడవచ్చు. ఇప్పుడు నా వీడియో చూస్తున్నారంటే ఇంతకుముందు నా వీడియోస్ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో చెప్తే నేను ఆ వీడియో మీకు చేసి పెడతాను. మీకు ఈ వారాహి నవరాత్రులకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి, తప్పకుండా నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. ప్రతి దానికి కూడా ఆన్సర్ ఇస్తాను. అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏమిటంటే ఈ నవరాత్రుల్లో మూఢమి ప్రారంభమవుతుంది, ఈ మూఢంలో పూజని ప్రారంభించవచ్చా లేదా అని సందేహపడుతూ ఉంటారు. ముందుగా ఈ డౌట్ క్లియర్ చేసుకుందాము. అయితే ఈ మూఢమి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకుందాం. జూలై 15వ తేదీ 2026 ఆషాఢ శుద్ధ విధియ బుధవారం రాత్రి 2:44 నుండి గురుమూఢమి ప్రారంభమవుతుంది. అయితే అమ్మవారి నవరాత్రుల రోజునే
మూడమి కూడా ప్రారంభమవుతుంది. అయితే ఈ గురుమూఢమి బుధవారం రాత్రి 2 గంటల తర్వాత ప్రారంభమవుతుంది కనుక తప్పకుండా ఈ రోజున వారాహి నవరాత్రులు ప్రారంభించుకోవచ్చు. నవరాత్రులను ప్రారంభించుకోవడానికి ఎటువంటి అడ్డు లేదు కనుక చక్కగా భక్తి శ్రద్ధలతో నవరాత్రుల్లో వారాహి అమ్మని పూజించుకోవచ్చు. ఈ గురుమూఢమి 2వ రోజు నుంచి అయితే ఈ గురుమూఢమి అడ్డు వస్తుంది. అయితే మొదటిసారి వారాహి నవరాత్రులు ప్రారంభించే వాళ్ళకి మాత్రమే ఇది అడ్డు వస్తుంది. ఇంతకు ముందు వారాహి నవరాత్రులు జరుపుకున్న వాళ్ళకి ఎటువంటి అడ్డంకి లేదు కనుక తప్పకుండా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మొదలు పెట్టే వాళ్ళకి మాత్రమే 2వ రోజు పూజని ప్రారంభించడానికి మూఢం అడ్డు వస్తుంది. అయితే నేను ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేసుకున్న తరువాత అమ్మకి కలశం కాకుండా ఒక చిన్న చెంబులో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, అక్షంతలు, జవ్వాదు, కాయను, పుష్పం పెట్టి లక్ష్మీ చెంబుని ఏర్పాటు చేసుకున్నాను. ఇది ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి నియమాలు లేవు, ఎవరైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అమ్మవారికి ధూపం అంటే ఎంతో ఇష్టం కనుక అమ్మవారి పూజలో ధూపం ఉండేటట్లు చూసుకోండి. అమ్మవారికి అర్చన కోసం కొన్ని మంగళకరమైన వస్తువులను ఏర్పాటు చేసుకున్నాను. అమ్మకి నైవేద్యంగా పానకం, వడపప్పు, పొంగలి మీకు కుదిరినది ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి.